అక్టోబర్ నవంబర్ ఆ టైంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 50% షూటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. అప్పటికి వాళ్ళు ఒక 2 షాట్లను రెడీ చేసి తీసుకొచ్చి చూపించారు. చూసిన వెంటనే నాకు గుండె జారిపోయిందండి. పరమ అసహ్యంగా ఉంది ఈగ. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఈగలా లేదు, దాని మూమెంట్స్ అన్నీ ఏదో రోబోటిక్గా ఉన్నాయి, అందంగా లేదు, మూమెంట్లు బాగాలేవు, ఏది బాగాలేదు అసలు. కానీ ఒకటి బాగుంటే దాని దగ్గర నుంచి డెవలప్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఏది బాగాలేదు నాకు, ఏది నాకు చూడడానికి సీజీలా ఉంది, రియలిస్టిక్గా లేదు. నాకు అసలు ఎంత టెన్షన్ వచ్చిందంటే ఏం చేయాలో అర్థం కాల. చూస్తే అప్పటికి ప్రొడక్షన్ మీద 50 డేస్ షూటింగ్ అంటే 10 కోట్ల పైన ఖర్చు అయిపోయింది. నిజంగా ఒక 50 లక్షల కోటి రూపాయల ఖర్చు ఉంటే అప్పటికి సినిమా ఆపేసి ఉండేవాడి. ఇదొద్దు వేరే ఏదైనా చేద్దాన్ని ఆపేసి ఉండేవాడి. విపరీతమైన టెన్షన్, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. సో మొత్తానికి ఒక 2-3 రోజులు టెన్షన్ పడిన తర్వాత మొక్క వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాను, నాకు అసలు ఏం నచ్చలేదు, లుక్ అండ్ ఫీల్ ఏం నచ్చలేదు అంటే, వాళ్ళు బాబు మరి అది మా పని కాదు, నువ్వు చేయాల్సిన పని మేము చేసాం, అది మా ప్రొడక్షన్ డిజైన్ ఇస్తే మేము చేయాలని చెప్పి ఒకసారి కళ్ళు గిరిని తిరిగినాయి. ఒక వారం రోజులు టెన్షన్ పడ్డాను. సరే ఏదైతే అయింది ఇక్కడ వరకు దిగాం. సో వాళ్ళు మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడదాం, మళ్ళీ చేద్దాం అన్నారు. ఈసారి వాళ్ళకి గురించి జారిపోయింది. 6 నెలలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడితే ఎప్పుడు అవుద్ది, ఎలాగవుద్ది, అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. అండ్ కష్టాలన్నీ ఏకరువు పెట్టారు. మీరు ఎన్ని కష్టాలన్నా చెప్పండి, ఫైనల్గా ఆడియన్స్ థియేటర్లో కూర్చొని వాళ్ళకి ఈ కష్టాలన్నీ మనం ఏకరువు పెట్టలేము. వాళ్ళు చూసి బాగుందా బాగాలేదని ఒక మాట్లాడేస్తారు. ఇదైతే బాగాలేదు, ఇది పంపించే ప్రసక్తి లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతాను.